హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎంకే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనము ఎపీటెక్ జూలై 2024 పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన 15th అక్టోబర్ 2024 షిఫ్ట్ 2లో జరిగిన తెలుగు క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. దానిలో ఫస్ట్ క్వశ్చన్గా గద్యం ఇచ్చి దాని కింద క్వశ్చన్ ఇచ్చారండి. ఆ గద్యం ఏంటనేది పరిశీలిద్దాము. తెలుగులో తొలి యాత్రా రచయిత్రి శ్రీమతి పోతం జానకమ్మ. అంతకు ముందు నుండే పురుషులు రాసిన యాత్రా రచనలు ఉన్నా ఒక మహిళ రచించిన తొలి యాత్రా రచన గ్రంథం ఇదే. 1873 నుండి 74లో భారతదేశం నుంచి కొందరు వ్యాపారులు లండన్ వెళ్తుండగా వారితో పాటు జానకమ్మ, రాఘవయ్య దంపతులు కూడా ఇంగ్లాండు వెళ్లారు. జానకమ్మ తెలుగులో రాసుకున్న తన యాత్రా అనుభవాన్ని పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ పేరుతో తనే ఆంగ్లంలోకి అనువదించి 1876లో ప్రచురించారు. 146 సంవత్సరాల తరువాత కాళిదాసు పురుషోత్తం ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ గద్యానికి సంబంధించిన క్వశ్చన్ చూద్దామండి. పై గద్యం ఆధారంగా క్రింది వానిలో సరికానిది. ఆప్షన్ ఏ, పిక్చర్ ఆఫ్ ఇంగ్లాండ్ గ్రంథం 1876లో ప్రచురించారు. ఆప్షన్ బి, 1873-74లో జానకమ్మ గారు ఇంగ్లాండ్ వెళ్లారు. ఆప్షన్ సి, తెలుగులో తొలి యాత్రా గ్రంథం జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర. ఆప్షన్ డి, తెలుగులో తొలి యాత్రా రచయిత్రి పోతం జానకమ్మ. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, తెలుగులో తొలి యాత్రా గ్రంథం జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర. ఇది సరికాని అంశం అవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లో కూడా గద్యం ఇచ్చి కింద క్వశ్చన్ ఇచ్చారండి. గద్యం ఏంటనేది పరిశీలిద్దాం. వ్యక్తులను సాంఘీకరణం చేయడంలో ప్రసార మాధ్యమాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. నేటి ఆధునిక సమాజంలో రేడియో, దూరదర్శన్, వార్తాపత్రికలు, సెల్ ఫోన్, చలనచిత్రాలు, ఇంటర్నెట్ వ్యక్తులకు వివిధ దేశాల సాంస్కృతిక అంశాలు, జీవన విధానాలు, అలవాట్లు, సాంప్రదాయాలతో పాటు సమాజంలోని మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ సామాజిక వికాసానికి తోడ్పడుతున్నాయి. ఖగోళ ఉపగ్రహ సాంకేతికత ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చివేసింది. అంటే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణంలో ప్రజలు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ గద్యానికి సంబంధించి క్వశ్చన్ చూద్దామండి. ప్రపంచం ఒక చిన్న గ్రామంగా మారిపోవడం అంటే ఆప్షన్ ఏ, గ్రామ లక్షణాలు ప్రపంచంలో కనిపించడం. ఆప్షన్ బి, ప్రపంచంలో ఏం జరిగినా క్షణంలో అందరికీ తెలియడం. ఆప్షన్ సి, పట్టణాలు పల్లెటూళ్ళుగా మారిపోవడం. ఆప్షన్ డి, రవాణా సౌకర్యాలు పెరగకపోవడం. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రపంచంలో ఏం జరిగినా క్షణంలో అందరికీ తెలియడం. ఇక క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే పోయం ఇచ్చి కింద క్వశ్చన్ ఇచ్చారండి. పద్యాన్ని గమనిద్దాం. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడన్ జొప్పడిన యోర నుండుము చొప్పడకు నట్టి యూరు జొరకము సుమతి. ఇక క్వశ్చన్ చూద్దాం. ఈ పద్యం ఆధారంగా సరికానిది. ఆప్షన్ ఏ, ఈ పద్యాన్ని రచించినది బద్దెన. ఆప్షన్ బి, అప్పిచ్చువాడే వైద్యుడు. ఆప్షన్ సి, చొరకము అనగా ప్రవేశించవద్దు. ఆప్షన్ డి, ద్విజుడు అనగా బ్రాహ్మణుడు. థర్డ్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అప్పిచ్చువాడే వైద్యుడు. ఇది సరికాని అంశం అవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4లో కూడా పద్యం ఇచ్చి కింద క్వశ్చన్ ఇచ్చారండి. పోయం ఏంటనేది గమనిద్దాము. మధుర భాషితములు మాణిక్యముల వోలే శృతిని అలంకరించి మతి వసించు మంజులములు గాని మాటలు నిలువవు విశ్వహిత చరిత్ర వినరమిత్ర. ఇప్పుడు దీని క్వశ్చన్ చూద్దాము. 4th క్వశ్చన్. పై పద్యంలో చెవి అనే అర్థం వచ్చే పదం ఆప్షన్ ఏ మంజులం,
ఆప్షన్ బి భాషితం, ఆప్షన్ సి మతి, ఆప్షన్ డి శృతి. ఫోర్త్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శృతి. ఇక క్వశ్చన్ నెంబర్ 5. నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది. ఈ వాక్యంలో ఉపమావాచకానికి సంబంధించిన పదం. ఆప్షన్ ఏ కీర్తి, ఆప్షన్ బి వలె, ఆప్షన్ సి పాలు, ఆప్షన్ డి తెల్లగా ఉంది. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వలె. ఇక క్వశ్చన్ నెంబర్ 6. పాపం, దురితం ఈ పదాలకు సరి అయిన పర్యాయ పదం. ఆప్షన్ ఏ అగ్గలిక, ఆప్షన్ బి అగము, ఆప్షన్ సి అసుగము, ఆప్షన్ డి అసవము. 6th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అగము. ఇక క్వశ్చన్ నెంబర్ 7. సుభాషితాలు పాఠ్యాంశ ఇతివృత్తం. ఆప్షన్ ఏ భాషాభిరుచి, ఆప్షన్ బి తల్లి ప్రేమ, ఆప్షన్ సి దేశభక్తి, ఆప్షన్ డి నైతిక విలువలు. 7th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నైతిక విలువలు. ఇక క్వశ్చన్ నంబర్ 8. సేద్యం, వాణిజ్యం పదాలకు సరైన నానార్థ పదం. ఆప్షన్ ఏ అనృతం, ఆప్షన్ బి అపనం, ఆప్షన్ సి హాస్యం, ఆప్షన్ డి ఆకంఠం. 8th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనృతం. ఇక క్వశ్చన్ నంబర్ 9. చంద్రోదయం వలన ఎక్కువ వృద్ధి పొందేది అనే వ్యుత్పత్తి అర్థం. ఆప్షన్ ఏ విహంగము, ఆప్షన్ బి సముద్రం, ఆప్షన్ సి విష్కరము, ఆప్షన్ డి నగరము. క్వశ్చన్ నంబర్ 9 కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సముద్రం. ఇక క్వశ్చన్ నంబర్ 10. అక్షరం గుండ్రంగా ఉంది. గీత గీసిన పదానికి వికృతి. గీత గీసిన పదం అక్షరం. అక్షరానికి వికృతి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అక్షర, ఆప్షన్ బి ఆకరం, ఆప్షన్ సి అక్కజము, ఆప్షన్ డి అక్కరం. 10th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అక్కరం. ఇక క్వశ్చన్ నంబర్ 11. కాలధర్మం చెందు అనే జాతీయానికి అర్థం. ఆప్షన్ ఏ మరణించడం, ఆప్షన్ బి కాలం వెళ్ళబుచ్చడం, ఆప్షన్ సి కాల సద్వినియోగం, ఆప్షన్ డి సమయాన్ని ఇతరులకు వెచ్చించడం. 11th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరణించడం. ఇక క్వశ్చన్ నంబర్ 12. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది ఒక. ఆప్షన్ ఏ పొడుపు కథ, ఆప్షన్ బి జాతీయం, ఆప్షన్ సి సామెత, ఆప్షన్ డి కళారూపం. 12th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సామెత. ఇక క్వశ్చన్ నంబర్ 13. తల్లి ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశ్యం. ఆప్షన్ ఏ తృప్తి, ఆప్షన్ బి అమ్మఒడి, ఆప్షన్ సి మేలుకొలుపు, ఆప్షన్ డి ధర్మ నిర్ణయం. 13th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మఒడి. ఇక క్వశ్చన్ నంబర్ 14. ఊరంతటికి ఒకటే దుప్పటి. ఇది ఒక. ఆప్షన్ ఏ పొడుపు కథ, ఆప్షన్ బి సామెత, ఆప్షన్ సి జాతీయం, ఆప్షన్ డి సొంత వాక్యం. 14th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పొడుపు కథ. ఇక క్వశ్చన్ నంబర్ 15. నేటి కాలంలో యువత నీతి నియమాలకు తిలోదకాలు ఇస్తుంది. గీత గీసిన పదం ఏ సంధి? గీత గీసిన పదం తిలోదకాలు. ఆప్షన్ ఏ యనాదేశ సంధి, ఆప్షన్ బి వృద్ధి సంధి, ఆప్షన్ సి గుణ సంధి, ఆప్షన్ డి
సవర్ణ దీర్ఘ సంధి. 15th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుణసంధి. ఇక క్వశ్చన్ నంబర్ 16. క్రింది వాటిలో అవ్యయీభావ సమాసానికి చెందిన పదం. ఆప్షన్ ఏ ప్రాణహాని, ఆప్షన్ బి అనురూపం, ఆప్షన్ సి కపోత వృద్ధము, ఆప్షన్ డి ఎగుడు దిగుడు. 16th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అనురూపం. ఇక క్వశ్చన్ నంబర్ 17. తత్పరత పదానికి అర్థం. ఆప్షన్ ఏ ఆసక్తి, ఆప్షన్ బి ప్రోత్సహించు, ఆప్షన్ సి అంచితం, ఆప్షన్ డి ఆసువు. 17th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆసక్తి. ఇక క్వశ్చన్ నంబర్ 18. గీత చదువుతూ రాస్తున్నది. ఇది ఏ వాక్యం అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ శత్రర్థక వాక్యం, ఆప్షన్ బి ఛేదర్థక వాక్యం, ఆప్షన్ సి క్వార్థక వాక్యం, ఆప్షన్ డి అప్యర్థక వాక్యం. 18th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శత్రర్థక వాక్యం. ఇక క్వశ్చన్ నంబర్ 19. అందరూ పద్యం చదవండి. ఏ వాక్యం. ఆప్షన్ ఏ విద్యార్థక వాక్యం, ఆప్షన్ బి సామర్థ్యార్థక వాక్యం, ఆప్షన్ సి ప్రార్థనార్థక వాక్యం, ఆప్షన్ డి నిషేధార్థక వాక్యం. 19th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యార్థక వాక్యం. ఇక క్వశ్చన్ నంబర్ 20. తొలి తెలుగు ప్రబంధం. ఆప్షన్ ఏ మను చరిత్ర, ఆప్షన్ బి వసు చరిత్ర, ఆప్షన్ సి కళాపూర్ణోదయం, ఆప్షన్ డి విజయ విలాసం. 20th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మను చరిత్ర. ఇక క్వశ్చన్ నంబర్ 21. చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు ఉన్న రచన. ఆప్షన్ ఏ దండకం, ఆప్షన్ బి ఖండకావ్యం, ఆప్షన్ సి అష్టకం, ఆప్షన్ డి మహాకావ్యం. 21 క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఖండకావ్యం. ఇక క్వశ్చన్ నంబర్ 22. అనుభవాలు, జ్ఞాపకాలు ఎవరు ఆత్మకథ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ బి మామిడిపూడి వెంకటరంగయ్య, ఆప్షన్ సి బులుసు వెంకటరమణయ్య, ఆప్షన్ డి జంధ్యాల పాపయ్య శాస్త్రి. 22nd క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇక క్వశ్చన్ నంబర్ 23. దిగులుం బాపి పినాకపానికొక సందేశంబు నందింతువా. ఇది ఏ పద్యపాదం అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మత్తేబం, ఆప్షన్ బి చంపకమాల, ఆప్షన్ సి ఉత్పలమాల, ఆప్షన్ డి శార్దూలం. క్వశ్చన్ నంబర్ 23 కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మత్తేబం. ఇక క్వశ్చన్ నంబర్ 24. శ్రీకృష్ణుడికి సౌరి అనే పేరు ఇలా వచ్చింది. ఆప్షన్ ఏ వసుదేవుని కొడుకు కాబట్టి, ఆప్షన్ బి సూర్యుని మనవడు కాబట్టి, ఆప్షన్ సి శౌర్యం కలవాడు కాబట్టి, ఆప్షన్ డి సకలము తెలిసినవాడు కాబట్టి. 24th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సూర్యుని మనవడు కాబట్టి. ఇక క్వశ్చన్ నంబర్ 25. అత్యంత సంధి పదంలోని పూర్వస్వరం. ఆప్షన్ ఏ యా, ఆప్షన్ బి తా, ఆప్షన్ సి ఈ, ఆప్షన్ డి ఆ. 25th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈ. ఇక క్వశ్చన్ నంబర్ 26. నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం అని సుమతి అన్నది. ఈ వాక్యానికి పరోక్ష కథనం. ఆప్షన్ ఏ తనకు తెలుగు సినిమాలంటే ఇష్టం లేదని సుమతి అన్నది, ఆప్షన్ బి
తనకు తెలుగు సినిమాలంటే ఇష్టమని సుమతి అన్నది. ఆప్షన్ సి, తనకు తెలుగు సినిమాలంటే ఇష్టమని సుమతి అనలేదు. ఆప్షన్ డి, తనకు తెలుగు సినిమాలంటే ఇష్టమని సావిత్రి అన్నది. ఇక 26th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, తనకు తెలుగు సినిమాలంటే ఇష్టమని సుమతి అన్నది. ఇక క్వశ్చన్ నంబర్ 27, వాక్ కలహము సమాసం పేరు అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ద్వితీయ తత్పురుష, ఆప్షన్ బి తృతీయ తత్పురుష, ఆప్షన్ సి చతుర్థి తత్పురుష, ఆప్షన్ డి పంచమీ తత్పురుష. 27th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తృతీయ తత్పురుష. ఇక క్వశ్చన్ నంబర్ 28, క్రింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం. ఆప్షన్ ఏ ఆగక, ఆప్షన్ బి ఆగి, ఆప్షన్ సి ఆగుతూ, ఆప్షన్ డి ఆగితే. 28th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగక. ఇక క్వశ్చన్ నంబర్ 29, మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు ఈ వాక్యంలోని అలంకారం. ఆప్షన్ ఏ యమకము, ఆప్షన్ బి చేకానుప్రాస, ఆప్షన్ సి లాటానుప్రాస, ఆప్షన్ డి వృత్యానుప్రాస. 29th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వృత్యానుప్రాస. ఇక క్వశ్చన్ నంబర్ 30, సామాన్య వాక్యాలు సంక్లిష్ట వాక్యాలుగా ఏర్పడేటప్పుడు కలిగే మార్పు. ఆప్షన్ ఏ ఉపవాక్యాల్లో సమాపక క్రియలు నామవాచకాలుగా మారతాయి. ఆప్షన్ బి ఉపవాక్యాల్లో సమాపక క్రియలు అసమాపక క్రియలుగా మారుతాయి. ఆప్షన్ సి ఉపవాక్యాల్లో అసమాపక క్రియలు సమాపక క్రియలుగా మారతాయి. ఆప్షన్ డి ఉపవాక్యాల్లో నామపదాలు క్రియలుగా మారతాయి. 30th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉపవాక్యాల్లో సమాపక క్రియలు అసమాపక క్రియలుగా మారతాయి. ఇదండి ఏపీ టెట్ జూలై 2024 పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ కి సంబంధించి 15th అక్టోబర్ 2024 షిఫ్ట్ 2లో జరిగిన తెలుగు క్వశ్చన్స్ అనేవి. ఇలా మీకు అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ తాలూకు వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.